మెదక్లో ఉండేటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లపైన రఘునందన్ రావు గారికి సమస్యలపైన, ప్రజలపైన అవగాహన ఉందంటారా? మీకు ఒక ప్రణాళిక ఉందా అభివృద్ధి కోసం? 100% మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కోసం? టీచర్గా, రిపోర్టర్గా, వకీల్గా, రాజకీయ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ జిల్లా అధ్యక్షుడిగా ప్రతి సమస్య మీద, ప్రతి మండలం మీద నాకంటే ఎక్కువ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మా జిల్లా మొత్తంలో ఎవరో ఒకరో ఇద్దరు కనబడతారు తప్ప ఇంకెవరు ఉంటారని నేను అనుకోను. పట్టుమని 10 మంది కూడా దొరకరు మీకు. ఎందుకంటే 2 దశాబ్దాలుగా నేను అదే పనిలో ఉన్నా. నేను పాలిటిక్స్లోకి వచ్చిన 2 దశాబ్దాలుగా అనుక్షణం నేను మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసినా, ఏం పనిచేసినా మెదక్ అనేటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు తప్ప ఇంకొక అంశాన్ని నేను మొదటి ప్రాధాన్యత కింద తీసుకోలేదు. అవి ప్రాధాన్యతలే, బట్ మొదటి ప్రాధాన్యత మెదకే. మీకున్నటువంటి సంబంధం ఏంటి? ఆ 7 సెగ్మెంట్లకు మీకేం సంబంధం? దుబ్బాక, మీరు మాజీ ఎమ్మెల్యే. రఘునందన్ రావు పుట్టింది రఘునందన్ రావుల అమ్మ నాన్న ఉండేది దుబ్బాకలో. ఓకే. రఘునందన్ రావు డిగ్రీ దుబ్బాకలో ఉంటారు. ఇప్పటికీ మా అమ్మ నాన్న దుబ్బాకలు కాదు, బొప్పాపూర్లో నా సొంత గ్రామంలోనే ఉంటారు. ఓకే. మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు. చిన్న ఇల్లు, వ్యవసాయం కూడా ఉంది, అక్కడే ఉంటాం. రఘునందన్ రావుకి డిగ్రీ వరకు ఇటు చదువుకోవడానికి అవకాశం కల్పించింది సిద్దిపేటలోనే రఘునందన్ రావు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, చిన్న స్కూల్స్ పెట్టుకున్నాడు, ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసిండు. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. డిగ్రీ వరకు తర్వాత బీఈడీ చేసి కూడా మళ్ళీ నేను సిద్దిపేటకు పోయి స్కూల్ స్టార్ట్ చేసుకున్నాను. ఇది సిద్దిపేట నియోజకవర్గంతో అనుబంధం. తర్వాత పెళ్లి తర్వాత నేను వచ్చింది పటాన్ చెరువు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ. దాదాపు అక్కడ ఒక సొంత ఇల్లు కట్టుకొని 30 సంవత్సరాలు ఒక వకీల్గా అక్కడ ప్రాక్టీస్ చేసిన. అంతకంటే ముందు 5 సంవత్సరాలు రిపోర్టర్గా పనిచేసిన. ఇది పటాన్ చెరువుతో అనుబంధం. మా బార్ అసోసియేషన్ సంగారెడ్డి, నేను సంగారెడ్డి బార్ అసోసియేషన్ మెంబర్ని. దాదాపు 30 సంవత్సరాలు సంగారెడ్డి బార్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినాను. ఇట్లా 4 నియోజకవర్గాలతోటి నాకు ప్రత్యక్షంగా 1-to-1 సంబంధాలు కలిగి ఉన్నాను. దుబ్బాకలో పుట్టిన, సిద్దిపేటలో పెరిగిన. ఈ 2 నా జన్మభూమి. సిద్దిపేట దవాఖానలోనే పుట్టిన. ఇన్ఫ్యాక్ట్ ఇది నా జన్మభూమి అయితే నా కర్మభూమి కింద పటాన్ చెరువు సంగారెడ్డి అని చెప్పుకోవచ్చు. దాదాపు 30 ఏళ్ళు అటువైపు, అటు 25 ఏళ్ళు అటు గడిపితే 30 ఏళ్ళు ఇటు గడిపిన నేను. కాబట్టి ఈ 4 నియోజకవర్గాలతోటి ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నాకంటే ఎక్కువ ఈ నియోజకవర్గాల మీద ఎవరికి అవగాహన ఉన్నదని నేను అనుకోను.